నమస్కారం అండి. ఈ ఎపిసోడ్లో మనం ఆకాశ ముద్ర కోసం తెలుసుకుందాం. ఆకాశ ముద్ర, మధ్యవేలు ఆకాశతత్వం. చూడండి, మరొకసారి వినండి. బొటనవేలు అగ్నితత్వం, చూపుడు వేలు వాయుతత్వం, మధ్యవేలు ఆకాశతత్వం, ఉంగరపు వేలు పృథ్వీతత్వం, చిటికిన వేలు జలతత్వం. అర్థమైంది అనుకుంటా. తత్వాలంటే శరీరంలో ఉంటే తత్వాలు, బయట ఉంటే పంచభూతాలు అంటారు. అగ్ని, వాయువు, ఆకాశ, పృథ్వీ, జలం. అది ఆకాశముద్ర. బొటనవేలు మధ్యవేలు లైట్గా టచ్ చేయాలి, గుండ్రంగా ఉండాలి, మిగిలిన వేళ్ళు తిన్నగా ఉండాలి. చూడండి, ఉంగరం చిటికిన వేళ్ళు కలిసి ఉన్నాయి, విడిపోకూడదు. ఇలా ఉండాలి, లైట్గా గట్టిగా బిగించేయొద్దు, అలానే వంచేయొద్దు, స్ట్రైట్గా. ఈ విధంగా పెట్టుకొని ఒళ్ళో పెట్టుకొని మోకాళ్ళ దగ్గర పెట్టుకొని కూర్చుంటే ఆకాశతత్వం శరీరంలో సరిచేస్తుంది. శరీరానికి ఆకాశతత్వం అవకాశం ఇస్తుంది అంటారు కూడా. ఆకాశతత్వం వల్ల ఏమవుతుంది? శూన్య పనిచేస్తుంది. శూన్యం అంటే ఏమీ ఖాళీగా ఉండి అక్కడ ఏదైనా శబ్దాలు లాంటివి వినబడడానికి పనిచేస్తుంది ఆకాశతత్వం. అందుకు ఈ ఆకాశతత్వం మన శరీరంలో ఎక్కడ ఉంటుంది? శబ్దానికి సంబంధించి. శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? కంఠం, చెవులు. చెవుల్లో శబ్దం వింటుంది, కంఠం శబ్దాన్ని బయటకు పంపిస్తుంది కదా. అంటే దీంట్లో ముఖ్యంగా పనిచేసే చెవులు. చెవులు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, జాగ్రత్తగా మరొకసారి వినండి, ఎటువంటి ప్రాబ్లం ఉన్నా చెవులకి ఆకాశముద్రతోటి ప్రాబ్లం రాగానే వితిన్ 10-15 రోజుల లోపల అవుతేనే, ఏదన్నా మనకి సమస్య వచ్చి చెవికి సమస్య వస్తే 10-15 రోజుల లోపల పనిచేస్తుంది. మరొక విషయం ఇక్కడ జాగ్రత్తగా వినండి. రేడియం యాక్టివిటీస్ చాలా ఉంటాయి, సెల్ ఫోన్లో ఎక్కువ ఉంటాయి కనుక సెల్ ఫోన్లు చెవి దగ్గర పెట్టుకోకూడదు. ఒకవేళ పెట్టుకొని వినికిడి ప్రాబ్లం వచ్చి సౌండ్లు రీసౌండ్ లాగా వచ్చి ఏదైనా అవుతే, ఈ చెవి లోపల రకరకాల ప్రాబ్లమ్స్ చెవికి వస్తే ఆకాశముద్రతో తగ్గుతాయి. అయితే ఒక్కసారి తగ్గిన తర్వాత రెండోసారి మళ్ళీ చెవి దగ్గర ఫోన్ పెట్టుకొని మాట్లాడి మళ్ళీ ప్రాబ్లం తెచ్చుకుంటే మీరు ఏమీ చేసినా తగ్గదు. మందులకి తగ్గదు, ఆపరేషన్లకి తగ్గదు, ఇటువంటి ఆకాశముద్రలు కూడా తగ్గదు. ఒకేసారి ఛాన్స్. అందుకే ఫోన్లు స్పీకర్లో పెట్టి మాట్లాడుకుంటే మంచిదని నా ఉద్దేశం. మరోలా భావించకుండా ఉంటే మంచిది. ఆకాశముద్ర అర్థమైంది కదండి. ఇలాగా చెవి వినికిడి సమస్యలు, ఎటువంటి సమస్యను ఎంత రాత్రి అయినా పిల్లలకి రాత్రిపూట కొంతమందికి ప్రాబ్లం వస్తుంది, ఇది పెట్టండి. ఎందుకు తగ్గుతుంది అంటే వేలికి, చిన్న వేలికి కనెక్షన్ ఉండే ముఖ్య నరం కరెక్ట్ చెవి దగ్గర ఉంటుంది. ఇక్కడ టచ్ చేయగానే ఆ బ్లడ్ సప్లై కొనాల దాకా వస్తుంది కనుక ఇలా పల్స్ కొట్టుకున్నట్టు అవుతుంది. ఇక్కడ చూస్తారు కదా చేతులు, అదేవిధంగా పల్స్ కొట్టుకున్నట్టు అయ్యి చెవిలోని శరీరంలో ఉన్న చాలా చిన్న ఎముక చెవిలో ఉంటుంది. మినిమం అంతకన్నా చిన్న ఎముక శరీరంలో ఎక్కడ ఉండదు, అది ఉంటుంది. అది కరెక్ట్ సరి చేయబడి వినికిడి పర్ఫెక్ట్ చేస్తుంది. ఇది ఆకాశముద్ర ఉన్న గొప్పతనం. చెవి సమస్యలు ఎటువన్నా తగ్గుతాయి. మరొకటి ఆవలింతలు వస్తాయి తెలుసా. నిద్ర వస్తుంటుంది కొంతమందికి, మాట్లాడుతుంటే కూడా అలా ఆవలింతలు వస్తున్నప్పుడు ఇక్కడ జవడ ఓపెన్ అయిపోయి ఉండిపోతుంది, మూసుకోదు. ఇదంతా నొప్పి పెట్టి బాధపడతారు. దాన్ని ఏమంటారు? లాక్. అంటే దవడ లాక్ అయిపోతుంది, అలా ఓపెన్ ఉండిపోతుంది. ఈ ఆకాశముద్ర కానీ 15 నిమిషాలు సాధన చేస్తే ఒకటే సిట్టింగ్లో పోవచ్చు, లేకపోతే 10-15 సిట్టింగ్లు కూడా అవసరం పడుతుంది, తగ్గుతుంది. మందులకి తగ్గదు, ఏ మందుకి తగ్గదు. అలా తగ్గిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు ఫోన్ చేయవచ్చు, నెంబర్ ఇవ్వచ్చు. ఇది అర్థమైంది అనుకుంటాను. ఆకాశముద్ర ఎలా చేయాలో, వేళ్ళు ఎలా పెట్టాలో మరొకసారి చూడండి. బొటన మధ్య వేలు కలిపి ఉంచాలి, మిగిలిన వేళ్ళు తిన్నగా ఉంచాలి, 2 చేతులు మోకాళ్ళ మీద, కళ్ళు మూసుకొని తిన్నగా కూర్చోవాలి. దీన్ని ఎలా చేయాలి, ముద్రలు ఏం చేయాలన్న దానికి ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పబడింది. చేస్తారని సంకల్పం చేసుకుంటూ, ఎవరి సమస్య ఉన్న వాళ్ళు ఈ ముద్ర వేసి తగ్గించుకుంటారని సంకల్పం చేసుకుంటూ ముగిస్తున్నాను.